చిత్తూరు నగరంలోని 28వ డివిజన్లో వన్నెకుల క్షత్రియ సంఘం నాయకులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఆర్ రాజన్ మాట్లాడుతూ 28వ డివిజన్లో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైదేహి ఆసుపత్రి వారు నిర్వహించిన మెడికల్ హెల్త్ క్యాంప్ పేదలకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. అలాగే ఈ డివిజన్లో నెలకొని ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, త్రిమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొండమిట్ట ప్రాంతం 28వ వార్డు విజయ్ కుమార్ గారు అన్ని విధాలా ఈ వార్డుని చూసుకుంటున్నారు. ఆయన జనాలకి ఇక్కడ నీటి సరఫరా తక్కువగా ఉంటే కూడా నాతో ఎంపీ గారితో పోట్లాడి దాదాపు 30 లక్షల రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్, అలాగే అక్కడి నుంచి వాటర్ సప్లై కూడా అందరికి ఇచ్చి ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు నీటి కరువు లేకుండా, నీటికి ఇబ్బంది లేకుండా చేసిన సర్వీస్ ఘనత విజయ్ కుమార్ గారిది. అలాగే ఈరోజు మెడికల్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం, ఒక్కో టెస్ట్ చేయాలంటే ఈరోజు చాలా వేలల్లో జరుగుతుంది, వందల్లో జరుగుతుంది. పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు ఈ ప్రాంతంలో. వీళ్ళందరూ కూడా టెస్టులు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటిది ఇక్కడ ఈ టెస్టులన్నీ కూడా ఉచితంగా చేయిస్తూ మనుషులకి ఆరోగ్యపరమైన అవేర్నెస్ని, జాగ్రత్తని కల్పించడంలో ఈ క్యాంప్, వైదేహి హాస్పిటల్ వారు నిర్వహించిన ఈ క్యాంప్ చాలా ఉన్నతంగా ఉంటుంది. చిత్తూరులో ఆదికేశ్వర నాయుడు ఫ్యామిలీకి చిత్తూరుకి విడదీయరాని బంధం ఉంది. ఇప్పుడే అన్నగారు చెప్పారు. రత్నప్రభ గారు, మన సత్యప్రభ గారు మన చిత్తూరుకు చేసిన సేవలు ఎనలేనివి. ఆమె చేసిన సేవలు, వాటిని మనం మర్చిపోకుండా అందరూ కూడా వాటిని గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరూ చేశారు. కాబట్టి ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ తరఫునే ఈ కార్యక్రమం, ఈ మెడికల్ క్యాంప్ అనేది జరుగుతూ ఉంది. అందరూ దీన్ని వినియోగించుకోవాలా. కృపా గారు ఇప్పటిదాకా 4 సార్లు కౌన్సిలర్గా ఉండి దీనికి సేవ చేయడం జరిగింది. అందరూ కూడా కలిసిమెలిసి మన వాళ్ళందరూ కూడా ఇక్కడ అన్ని విషయాలు పాలు పంచుకొని ఎలా వీలుంటే అలా మనం చేసుకుంటే అన్ని విధాలా సక్సెస్ అవుతాం. బయట నుంచి కూడా కాంపిటీషన్ దండిగా ఉంటుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. బయట వాళ్ళని ఎంటర్టైన్ చేయకుండా మన వాళ్ళు ఎంటర్టైన్ చేసేట్టుగా చూసుకోండి. ఈ వార్డును కూడా మనం పోగొట్టుకోవద్దు. ఎక్కడ ఉన్న జనాలు అక్కడ మన ప్రాంతాన్ని మనం కాపాడుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఈరోజు మనకు అవసరం ఉంది కాబట్టి, మన వాళ్ళందరూ బాధపడుతున్నారు కాబట్టి వాటర్ రాగలిగింది. వాటర్ లైన్, మెడికల్ క్యాంప్, ఇంకోటి మనం చేసుకోగలుగుతున్నాం. ఆ విధంగా మనం చేసుకుంటే ముందుకు పోతాం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. తొందరలోనే అవి కూడా సెటిల్ అవుతాయి. పేదవాళ్ళు, నిజంగా ఇండ్లు లేని వాళ్ళు, ప్లాట్ లేని వాళ్ళు కోరుకుంటే బాగుంటుంది. ఉండేవాళ్ళు కూడా కోరుకొని మాకు గవర్నమెంట్ ఇలా అంటే మేము చాలా బాధపడాల్సి వస్తుంది. నిజంగా ఇండ్లు లేని వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమైపోతుందంటే ఉండేవాళ్లే మళ్ళీ రెండోది కావాలా, మూడోది కావాలని చేయడంతో చాలా గవర్నమెంట్ ఇబ్బంది పడుతూ ఉంది, ప్రభుత్వం ఇబ్బంది పట్టాలు ఇవ్వడానికి. దీన్ని కూడా ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నా. లేని వాళ్ళకి ఖచ్చితంగా ఉన్న వాళ్ళ దగ్గరుండి ప్లాట్లు తీసి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. పత్రికా విలేకరులకి, అదేవిధంగా ప్రింట్ మీడియా వాళ్లకు నమస్తే. ఈరోజు ఈ వైద్య శిబిరాన్ని 27, 28, 30 ఈ 3 డివిజన్లు కలిసేట్లుగా స్లమ్ ఏరియాలో మనము చాలా రోజులుగా ఇక్కడ ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ మొత్తం స్లమ్ ఏరియా, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, రోజు కూలీనాలు చేసుకునే వాళ్ళు. కాబట్టి వాళ్ళకు వైద్య సేవ చేయాలా, వైద్య చికిత్స అందించుకోవాలంటే కూడా వేలల్లో ఖర్చు అవుతుంది. అటువంటివి లేకుండా వీలైనంత వరకు వాళ్లకు ఉచితంగా అన్ని టెస్టులు చేసి, వీలైతే వాళ్ళకు ఉచిత ఆపరేషన్ కూడా చేసేదానికి అన్ని విధంగా మేము చర్యలు తీసుకుంటాం. దీనికి ముందుండే ఆశీస్సులు కల్పించిన వాళ్ళు సిఆర్ రాజన్ గారు, అదే ఎమ్మెల్యే గారు, అదేవిధంగా దొరబాబు గారు, వార్డులో ఉన్నటువంటి అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. మళ్ళీ ఎక్స్ కార్పొరేటర్ కృపానంద్ కూడా ఏ టైంలో పిలిచినా కూడా మనకు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ ఏరియాలో మనము మ్యాక్సిమం వాటర్ సప్లై తీర్చేసినాం. నాకు 68 సంవత్సరాలు. 68 సంవత్సరాల్లో మేము నీళ్లకు పడిన కష్టాలు ఇన్నన్నీ కావు. ఈరోజు కనీసం 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేస్తాం. ట్యాంక్ ఓపెన్ అయిపోతే ఇంకా ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఈ కొండమిట్టి ఏరియాలో 683 సర్వే నెంబర్లు ఉండాల్సిన పట్టాలు రకరకాల నెంబర్లుగా పట్టాలు ఇచ్చేస్తున్నారు. అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి, వీలైతే మేము లీగల్గా కూడా పోవాలని త్రిమూర్తి గారు చెప్పారు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళాము. ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది గత ఎన్నికల్లో, దీన్నంతా సెటిల్మెంట్ పట్టాల కింద మారుస్తామని చెప్పి. అవన్నీ కూడా మేము త్రిమూర్తి గారు, రాజన్ గారి ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో దాన్ని మేము సెటిల్ చేసుకుంటూ మొత్తం రికార్డులు కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దాని మీద ఒక కలెక్టర్ గారికి, అదే ఎమ్మెల్యే గారికి మరియు లీగల్గా పోయేదానికి అన్ని సౌకర్యాలు తీసుకుని ప్రజలకు వీలైనంత
అందుబాటులో ఉంటామని, సౌకర్యం చేస్తామని ఈ పత్రికా దృష్ట్యా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై హింద్, నమస్తే.